చర్చకు సిద్ధం. వైసీపీ హయాంలో జరిగినటువంటి భూ కుంభకోణం లెక్కర కుంభకోణం మీద చర్చించడానికి సిద్ధం అని చెప్పి నారా లోకేష్ గారు సవాల్ చేశారు. ఆమె ఎలా స్పందిస్తారు సార్ మీరు? ఇది డైవర్షన్ పాలిటిక్స్, తెలియదు ఏం కాదు. డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, జాబులు నిరుద్యోగులకి అన్యాయం జరిగింది. ఈ డిఎస్సి దగా చేశారు. మీరు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 గురించి చెప్పండి మీరు వివరంగా. ఇక ఆయనకు సవాల్ విసరటం ఏంటండి? 1,30,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ ద్వారా ఏ తప్పు జరగకోకుండా ఒకే టైంలో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 16,000 ఉద్యోగాలు. ఎన్ని అవకతవకలండి దానికి చెప్పండి. 421 మంది ఏమి ఎగ్జామ్ రాయకోకుండా స్పోర్ట్స్ కోటాలు దొడ్డిదారిని మీ వాళ్ళని నియమించుకున్నారా లేదా? దీనికి సమాధానం చెప్పాలా? ఆయన నీతిపరుడు, డైరెక్ట్గా రిక్రూట్ చేసి నిరుద్యోగులకి అనేక మంది ఉద్యోగాలు ఇస్తే మీరు అంతా మోసమే కదా. వాలంటీర్లు ఏం చేశారు? 10,000 ఇస్తామన్నారు. ఎంత మోసం! పచ్చి మోసగాళ్ళు మళ్ళీ వచ్చి సవాల్ ఇస్తుంటారా మాకు? జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తున్నాడు, మేము 10,000 ఇస్తామన్నాం. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట, ప్రక్కదారి పట్టించడానికి. యువత ఈరోజు చైతన్యవంతులై ఏదైతే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఎత్తుక్కొని వాళ్ళు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. సమాచారం బాగా స్పీడ్గా అందుతూ ఉంది. మీ మాటలు చల్లవు. మీరు అనుకుంటున్నారు మీకు అనుకూల మీడియాని పెట్టి మీ మీడియా మీకు డబ్బా కొట్టచ్చు, మీకు బాకాలు వదొచ్చు, మీకు భజన పరుల్లాగా స్తోత్రాలు చేయొచ్చు. సభల్లో చాలా సభల్లో జై ధ్వానాలు పట్టుకోవచ్చు, భజన పరులుగా భజనలు చేయొచ్చు. కానీ వాస్తవాల మీద నిలబడాల్సినటువంటి నువ్వు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 దీని గురించి చెప్పు నాయన. నువ్వు సవాళ్ళు విసురుతున్నావు కరెక్టే. మళ్ళీ 56 జీవోని ఎందుకు పునరుద్ధరించావు? దాన్ని రద్దు చేసి నీ అనుకూలమైన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసుకొని మళ్ళీ దాన్ని రద్దు చేసి 56 జీవో. ఇది నువ్వు సవాలు విసరటం అంటే ఏదో ఉందో చూసారా, ఏది సూర్యుడి మీద ఉమ్మెత్తేమైంది మీ ముఖం మీద పడుద్ది. జంజీ ఉద్యమం స్ఫూర్తి అని చెప్తున్నారు. ఇదే జంజీ ఉద్యమం చెప్తుంది. అసెంబ్లీలో మీకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రభుత్వం నుంచి అలవెన్స్లు తీసుకుంటున్న జీతాలు తీసుకుని అసెంబ్లీకి మీరు అందరూ ఎందుకు రాజీనామా చేయకూడదని టీడీపీ మీడియా, సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. దానికి ఏం చెప్తారు సమాధానం మాజీ ఎమ్మెల్యేగా? మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము ప్రతి ఒక్క అంశం మీద కూడా మీకు సమాధానం చెప్తున్నాం. మా అధినేత ప్రెస్ మీట్ల ద్వారా సుదీర్ఘంగా ఉన్న వాస్తవం జరిగే విషయాలు మొత్తం కూడా బయట పెడతా ఉన్నారు. మేమేం ప్రజల్లో లేకుండా ఇది పబ్లిక్కి వచ్చాం, పబ్లిక్ చెప్తున్నాం. అసెంబ్లీ వేదిక కూడా చెప్తాం, అసెంబ్లీ వేదిక మీద కూడా చెప్తూ ఉంటాం, బయట చెప్తాం, లోపల చెప్తాం, అన్ని చోట్ల చెప్తాం, పార్లమెంట్లో కూడా చెప్తాం. మేము ప్రజాప్రతినిధులు చెప్తానే ఉన్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళు చేసేటటువంటి ఈ యొక్క ఏదైతే అవమానకరమైనటువంటి ఈ విధానాలు ఉన్నాయో ఆ విధానాలన్నింటినీ కూడా ఈరోజు చాలా దారుణంగా మీరు చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగానే ఈరోజు మేము ఆ విధంగా ప్రవర్తించాల్సి వస్తుంది. టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తుంటే గతంలో మీరు చేసిన అన్యాయాలు, అకృత్యాలు బయట చెప్తుంటే బాధాకరంగా ఉందని చెప్పి టీడీపీ నాయకులు చెప్తారు. నిజంగా గత 5 ఏళ్ళు అది ఆ పరిస్థితి ఉందంటారా? అసలు మీరు ఏదో అంటారు చూసా, దెయ్యాలు వేదాలు వదిలించినట్టు. ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారా మీ 2 ఏళ్లలో? మీరు చెప్పండి ముందు. ముందు మీరు చెప్పండి. మీరు చెప్తే ఒక పోసాని కృష్ణమురళి కానీ లేకుంటే ఇంకా సోషల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ పార్టీకి చెందినటువంటి మన ప్రశ్న రావణ్ ఎంత గందరగోళం చేశారు మీరు? ఏ చట్టం పెట్టారు? చట్టం పెట్టారు, దేశద్రోహ నేరం పెట్టారు మీరు. మీ వాళ్ళు డైరెక్ట్గా వ్యక్తిగతంగా ఎన్ని బూతులు తిట్టారో అన్నీ కూడా రికార్డెడ్ అయి ఉన్నాయి. మేము చూపిస్తూ ఉన్నాం, మా సోషల్ మీడియాలో మేము చూపిస్తూ ఉన్నాం. అవి చూపించినా కానీ మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మీరు ఇది ఏంటంటే మీరు చెప్పే మాటల్లో నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉందో మీ మాటల్లో నిజం అంత ఉంది. అవాస్తవాలు చెప్తా ఉన్నారు. అయినా జనం మిమ్మల్ని అడుగుతున్నారు కదా, ఏదైనా 1,500 అని అడుగుతుంది ప్రతి మహిళ. నిరుద్యోగం అడుగుతున్నాడు ఏదైనా 3,000 అని. నువ్వు ఇంటికి పోతే ముందు అడిగేది అదే. ముందు అడిగేది ఏంటి? వాళ్ళకి మేలు జరిగిందా లేదా అని అడుగుతారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకెంత కొత్త పెన్షన్ ఒక్కటన్ని ఇచ్చారా అడుగుతూ ఉన్నారు. మీరు ఇళ్ళలో అసలు పోవటానికి మీకు ముఖం జల్లట్లా. మా తిరువూరు నియోజకవర్గంలో 2 3 తిరుగుతున్నారు, చూస్తూ ఉన్నాం మేము.
ఎందుకంటే మీరు అమలు చేయలే. సూపర్ 6 అన్నారు చూశారు, దానిలో అమలు చేశారు మీరు? రైతుకి సంవత్సరానికి 20,000 వేస్తామన్నారు కదా పెట్టుబడి నిధి కింద. ఎన్ని వేశారు? 7,000 వేశారు, 14,000 వేశారు. ఇంకెంత బాకీ ఉన్నారు? అంటే కళ్ళకి గంతలు కట్టుకొని పిల్లంట పాలు తాగుద్దంట. కళ్ళకి గంతలు అయిద్దా ఇది? నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటే అట్ట. ఈరోజు చాలా చైతన్యవంతులయ్యారు ప్రజలు. మీరు అనుకుంటున్నారు మీ పిచ్చి వేషాలు చల్లవు, ఇంటింటికి తిరిగి భజన చేసుకున్నాం, మీకు ఏం చేసినా మీకు జై కొట్టోడు లేడు, చీ కొట్టోడే తప్ప జై కొట్టోడు లేడు. ఆ విధంగా ఉంది ఈరోజు. ఏ డోరుకు పోయి అడుగుతారు, రావడంతో మహిళ అడుగుతూనే ఉంది కదా. ఇంకా చాలా మీరేంది 423 హామీలు ఇచ్చారు, అవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారు? మా తిరువూరులో పెండింగ్ ప్రాజెక్టులు అట్లా మా నియోజకవర్గంకి వస్తే నువ్వు డోరుకు పోవడంతో మేము పొద్దాకలు ఇబ్బంది పడుతున్నాం, మా కట్లేరు ప్రాజెక్ట్ ఏదో అని అడుగుతారు. కట్లేరు డ్యామ్, అదే డ్యామ్ కాదు, కట్లేరు వంతెన. కట్లేరు వంతెన పోయి ప్రామిస్ చేశారు, మేము జీవో ఇచ్చి అంత డబ్బులు శాంక్షన్ చేసి దాన్ని అమలు చేయాల ఇప్పటివరకు కూడా. అదేవిధంగా పిట్లవారిగూడెం దగ్గర ఎత్తిపోతల పథకం నీళ్లు మొత్తం సస్యశ్యామలం. నేను ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారు, చింతలపూడి 2ని పునరుద్ధరిస్తున్నాను, అది గ్రీన్ ట్రిబ్యునల్లో ఉందని చెప్తున్నారు. మీ ప్రభుత్వం ఉంది, మీరు జాయింట్ దీనిలో బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు. మీ ప్రభుత్వం అక్కడి నుంచి మీరు పరిష్కారం చేసుకోవాలి కదా. అసలు దాని గురించి మాట్లాడిన ప్రజాప్రతినిధి ఉన్నాడా? పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ పెద్ద స్తూపం కట్టి అక్కడ ఒక ఇది మాన్యుమెంట్ అది కట్టి మైలవరం నియోజకవర్గం తిరువూరు నియోజకవర్గం మధ్యలో ఒక పెద్ద స్తూపం పెట్టాడు. అది దెయ్యంలాగా కనపడుతుంది, అటు నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చి చూస్తుంటే. దానికి ఇక మేము పూజలు చేయాలి ఇప్పుడు. ఏంటి మీరు చెప్పే ఒక్కటి కూడా నెరవేర్చబడలా. ఇక్కడ మీ హామీలు ఏమీ లేవు. తిరువూరుకి గొప్పగా మంచినీళ్ళు అన్నారు. ఏం మంచినీళ్ళు ఎక్కడిచ్చారంటే తిరువూరుకి కృష్ణా వాటర్ మొత్తం కూడా మేము తిరువూరుకి తీసుకొస్తాం పెర్రి నుంచి అన్నారు. ఏదో ప్రాజెక్ట్ అన్నారు. ఎప్పుడు చేస్తారు మీరు? ఎప్పుడు కాలాలన్నీ 2 ఏళ్ళు అయిపోయినాయండి, ఇక దగ్గరకు వచ్చేస్తూనే ఉంది. గత 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి తిరువూరు ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో బాగా అభివృద్ధి జరిగింది చెప్పి సాక్షాత్ ఎమ్మెల్యే చెప్తున్నారు. మీరే ఏం లేదని చెప్తున్నారు. అసలు నాకేం తెలుసండి? వాళ్ళు తెలిస్తే కదా, ఆయన ఆ జిల్లా వాడు కాదు, ఈ ఊరోడు కాదు, అసలు ఆయనకి ఎల్లలు తెలియవు, బార్డర్లు తెలియవు, ఎక్కడ చెరువులు, లింక్ రోడ్లు, డొంక రోడ్లు, పంచాయతీరాజ్ చెరువులు, మైనర్ ఇరిగేషన్ చెరువులు, మేజర్ ఇరిగేషన్ ట్యాంకులు, తర్వాత ఎన్ఎస్పి వాటర్, దానికి టైం టేబుల్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళు. ఇప్పుడు నిర్మాణం జరగలేదండి. ప్రతి ఊర్లో మీకు పోవటంతోనే ఒక సచివాలయం, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక విలేజ్ క్లినిక్, మీకు గ్రంథాలయం, దర్శనం ఇస్తా ఉన్నాయి బిల్డింగులు. ఇంకా మీకేం కావాలి? ఏమేమి చేయలేదంటారు? రోడ్లన్నీ వేసారు చాలా వరకు, సిమెంట్ రోడ్లు కానీ కొన్ని దళిత వాడల మొత్తం కూడా సిమెంట్ రోడ్లు వేసిన సందర్భం ఉంది. ఇదంతా కూడా అభివృద్ధి జరగలేదు అనేది మటుకు అవాస్తవం. మీరు అనుకునేది అభివృద్ధి అంటే అది పొరపాటు. ఇప్పుడు మీరు పెట్టింది ఏంటి? మీరు చేసేది ఏంటి? మద్యం మీ హస్తగతం చేసుకున్నారు, మట్టి, ఇసుక, ఈ దీనిలో దోపిడీలో అభివృద్ధి ఉంది. మామూలు గవర్నమెంట్ చేసే ప్రజలుగా చేసే దానిలో అభివృద్ధి లేదు. మేము నాడు నేడు స్కూల్స్ మొత్తం మీరు వచ్చి చూడండి. ఇప్పుడు మీరు ఒక స్కూల్లోనే ముట్టుకున్నారా? అది వీళ్ళ అభివృద్ధి అనేది ఇప్పుడు మాటలే, చేతలు లేవు. మాటలకు అభివృద్ధి అంటారు, చేతలు ఏమి లేవు. అందుకనే ఈ ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం కోల్పోయింది. ఈరోజు నిరుద్యోగ యువత మోసపోయింది. విద్యా వ్యవస్థనే ముఖ్యంగా మా దళిత వర్గాల్లో ఇంగ్లీష్ మీడియం అనే విద్యని ఎత్తేసారు. మీకు అసలు యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఏది పేద ప్రజల యొక్క విద్యని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి విద్యని, ఆ వ్యవస్థను మీరు మార్పు చేశారు. అందుకనే పేదలకు అన్యాయం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీష్ విద్య నేర్చుకోబట్టే, జ్యోతిబా పూలే ఇంగ్లీష్ విద్య నేర్చుకోబట్టే సంస్కరణలు తీసుకొచ్చారు, సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈరోజు మా పిల్లలు బాగుపడతారని కడుపు కుళ్ళుతో ఇంగ్లీష్ మీడియం విద్యను మీరు రద్దు చేశారు. దీనికి సమాధానం చెప్తారా? నాడు నేడు ఎందుకు ప్రోగ్రాం రద్దు చేశారు? ఏం చేస్తున్నారు మీరు? మోడల్ స్కూల్స్ అన్నారు. ఎక్కడ 16,000 రిక్రూట్ 45,000 మంది టీచర్స్ కావాలంటే 16,000 రిక్రూట్ చేశారు. ఇవన్నీ కూడా తప్పుడు విధానాలను ఖండిస్తూ ఉన్నాం. అభివృద్ధి అనేది లేదు, అభివృద్ధి శూన్యం. అది వాళ్ళ మాటల వరకే పరిమితం, చేతల వరకు రాలేదు.